హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రీతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ప్రతాప్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు మా ఇంట్లో అయితే మా పిల్లల కోసం లడ్డు అయితే చేయబోతున్నానండి. హెల్తీ లడ్డు. దీన్ని రోజు కనుక ఒక్క లడ్డు అయితే ఇచ్చారంటే మాత్రం నిజంగా చాలా హెల్తీగా ఉంటారండి. ఇక్కడ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక స్నాక్స్కి మామూలుగా ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం స్కూల్లో జంక్ ఫుడ్ అయితే అలో లేదు కాబట్టి ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్కి వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారండి. సో నేను మా పిల్లలకైతే స్నాక్స్కి ఇది ఇస్తాను. తర్వాత రోజు ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్గా అయితే తింటారు. ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి కనుక ఇచ్చారంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా తింటారండి. అంత మంచి లడ్డు ఇదైతే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ ఫుడ్ అనేవి చెప్పొచ్చు దీన్ని. ఈ అంగళ్ళల్లో దొరికే స్వీట్ల కంటే కూడా మనం ఒక 10 నిమిషాలు ఒక అర్ధ గంట టైం స్పెండ్ చేస్తే హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే చేసేయచ్చు కదా. సో నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా సన్నగా ఉన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటే మాత్రం ఈ లడ్డుని అయితే పెట్టి చూడండి. నిజంగా చాలా హెల్తీగా అయితే పిల్లలు ఉంటారు. ఇప్పుడు ప్రాసెసింగ్ ఏంటో చూసేద్దాం. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు అయితే ఫ్రై ప్యాన్లో వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నానండి. పల్లీలు ఎప్పుడైనా సరే లడ్డు కావచ్చు లేదా వేరే ఏ కర్రీకైనా వేయించేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించడం వల్ల అవి చాలా బాగా ఫ్రై అవుతాయి. తర్వాత పచ్చి వాసన అనేది ఉండదండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామనుకోండి అవి మాడిపోతే ఆ కర్రీస్ కానీ లడ్డు కానీ వేరే ఏం మీరు చేయాలనుకున్నా కూడా అది టేస్ట్ అంతగా అనిపించదు. సో మీరు సిమ్లో పెట్టి కనుక ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే ఆ పల్లీలు అనేసి టేస్ట్ బాగుంటాయి. దేనికైనా కూడా కానీ మీరు ఏ వంటకైనా వేయచ్చు, ఏ లడ్డుకైనా కూడా టేస్ట్ అయితే బాగుంటాయండి. ఇదంతా నా సజెషన్, చిన్న సజెషన్ అంతే. పల్లీలు అనేవి యాక్చువల్లీ ప్రోటీన్ ఫుడ్ అండి. సో పిల్లలకి డైలీ అయితే ఒక గుప్పెడన్ని పల్లీలు అయితే డైలీ అలవాటు చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇంకా పచ్చి పల్లీలు దొరికితే మాత్రం నిజంగా చాలా లక్కీ అండి. అవైతే అంతా హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో మాత్రము. నిజంగా చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ అయితే ఇంకా ఎండు కొబ్బరిని అయితే వేయించుకున్నాము. ఈ ఎండు కొబ్బరిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. అవేంటంటే జాయింట్స్ పెయిన్కి కావచ్చు చాలా మంచిదండి. బ్రెయిన్ ఫంక్షన్స్కి ముఖ్యంగా పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిదండి. సో డైలీ కర్రీస్లో అయితే కొంచెం ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేయండి. ఇంకా నువ్వులు ఒక కప్ తీసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి. ఈ నువ్వులు వల్ల బోన్ హెల్త్ కానీ, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేదానికి కానీ, కొలెస్ట్రాల్ తగ్గించేదానికి కానీ, బ్లడ్ ప్రెషర్ని తగ్గించేదానికి కానీ, పీరియడ్స్ రెగ్యులేట్గా వచ్చేదానికి మాత్రం చాలా హెల్ప్ చేస్తాయండి. ఇంకా నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో బాదాం, కాజు, ఇంకా వాల్నట్స్, ఇంకా మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ అవే ఉన్నాయి. సో నేను అవి వేసుకున్నాను. ఇంకా ఇక్కడ పల్లీలు అయితే పొట్టు తీసేసి ఇలా అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి గ్రైండర్ అయితే చేసేద్దాము. ఇంకా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాక అన్నీ సపరేట్గా అయితే వేసుకోవాలండి. పల్లీలు సపరేటు, కొబ్బరి సపరేటు, నువ్వులు సపరేట్ అంతా వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెద్ద బౌల్లో అయితే వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి. నేను అక్కడ కలుపుతున్నాను కదా, అలా కలుపుకోవాలి బాగా. దీనికి నేను ఎటువంటి గీ కానీ, పాలు కానీ, వాటర్ కానీ యాడ్ అయితే చేయట్లేదండి. ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉండే మాయిశ్చరేషన్ అంటే తేమ సరిపోతుంది ఆ లడ్డు కట్టేదానికి. చూడండి నేనైతే అక్కడ ఏమీ వేయట్లేదు. ఆ లడ్డూలు అయితే ఎంత బాగా వస్తున్నాయి కదా. కాకపోతే కొంచెం మీరు గ్రైండర్ చేసిన వెంటనే మీరైతే లడ్డూలు చేసుకోండి. మీకు కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. బట్ నేనైతే నెయ్యి అయితే అక్కడ వేయట్లేదు. నేనైతే అలాగే అయితే లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను. చూడండి లడ్డూలు ఎంత బాగా వస్తుందో. ఈ లడ్డు అయితే కనుక రెడీ చేసి మీరు మీ పిల్లలకైతే ఇవ్వండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత చాలా హెల్తీ ఫుడ్ కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడు ఒక లడ్డు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే పిల్లలు అడుగుతారు కదండి, అప్పుడు ఒక లడ్డు అయితే ఇవ్వండి. చాలా హ్యాపీగా తింటారు. నేను చెప్తున్నాను కదా, నిజంగా చాలా హ్యాపీగా అయితే తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ మనం వేసిండము. డ్రై ఫ్రూట్స్ కానివ్వచ్చు, పల్లీలు కానివ్వచ్చు, ఎండు కొబ్బరి కానివ్వచ్చు, పల్లీలు కావచ్చు, అన్నీ హెల్త్కి మంచివే కదా. సో మీరు డైలీ ఒకటైతే పిల్లలకి ఇవ్వండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా మంచిదండి. ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూసినందుకు అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. బాయ్, టేక్ కేర్.